హలో అండి. ఈరోజు మన పాఠం ఎవరు గొప్ప చాలా చాలా బావుంటుంది. పాఠంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పొడుపు కథ. నీటిలోనే పుడుతుంది, నీటిలోనే చచ్చిపోతుంది. ఏంటది? కామెంట్ చేయండి. నెక్స్ట్ రీల్‌లో నేను ఆన్సర్ చెప్తా. పాఠంలోకి వెళ్ళిపోదామా? ఒక కొండ, ఒక ఉడత సంభాషణ అనమాట. ఎలా ఉంటుందో చూద్దాము. కొండ తన గొప్పల్ని చెప్పుకుంటూ ఉంటుంది. ఉడతా ఉడతా చిన్నారి బుడత వింటావా నా గొప్ప వివరించి చెబుతా అబ్బబ్బ నా ఎత్తు ఆకాశమంతా అహహ నా గొప్ప చెప్పలేనంత నా ముందు నువ్వెంత కంటిలో నలుసంత నా పైన పెరిగేటి చెట్టు పుట్టలు చూడు నా మీద పడి ఉన్న బండరాళ్ళను చూడు నిన్ను మోసేది నేనే ఓ ఉడత నువ్వు తిరిగేది నా పైనే ఓ బుడత అబ్బబ్బ నా ఘనత ఓపలేనంత అహహ నా బరువు మోయలేనంత నా ముందు నువ్వెంత ఓ చిన్న రాయంత. ఇన్ని మాటలతో పాపం కదా అండి, కొండ తన గొప్పల్ని చెప్పుకుంటూ ఉంటది. ఇప్పుడు మన ఉడత మంచి సమాధానం చెప్తుంది. బండరాళ్ళను మోయు కొండన్న బడాయి మాటలు వద్దన్నా బుడతనే కాదనను నేను నీ ఎత్తు నీలావు ఒప్పుకుంటాను బుడతనైనా నేను పరిగెత్తుతాను చెట్లు కొమ్మల పైన గింతలేస్తాను నాలాగా అటు ఇటు నడవగలవా నువ్వు కాయలను కమ్మగా కొరికి తినగలవా నా కన్నా నువ్వెంతో పెద్దవాడివే కానీ నీ కన్నా నేనెంత చిన్నదాన్నో చూడు నీ గొప్ప నీదే నా గొప్ప నాదే కొండన్నా నిజం తెలుసుకో అన్నా. ఎంత మంచి సమాధానం కదండి. నేను ఎప్పుడు నమ్మేది ఇదే అనమాట. నాకు అప్పుడు ఈ పాఠం తాలూకా మీనింగ్ అంతగా తెలియదేమో కానీ నాకు ఇప్పుడు చదువుతుంటే ఎంత బాగా నచ్చింది, ఎంత బాగా కనెక్ట్ అయిందంటే ఎవరైనా ఎంత గొప్పైనా కావచ్చు కానీ ఎదుటి వ్యక్తిని ఎప్పుడు చులకన చూడకూడదు కదా అండి. ఎవరి టాలెంట్ ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే. వాళ్ళకు ఉండాల్సింది మనకుండదు. మనలాగా ఇంకోళ్ళు ఉండాలన్నా అది కుదరదు కదా. థ్యాంక్ యూ. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను.